శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 30వ తేదీన అలాగే అక్టోబర్ 1, 2 తేదీల్లో ఈ రాశి జాతకులు వెక్కి వెక్కి ఏడుస్తారు. వారు ఎవరు అంటే గనక కుంభరాశి వారి జాతకులు. అవునండి, మీరు విన్నది నిజమే. మీ జీవితంలో పెద్ద విషాదమే జరుగుతుంది. అలా జరగకూడదు అంటే గనక ముందుగా ఈ వీడియోని చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. సెప్టెంబర్ మాసంలో 30వ తేదీ, అక్టోబర్ మాసంలో 1, 2 తేదీల్లో ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా అనుకూలంగా కనిపిస్తుంది. అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే విధంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే గనక అనుకూల కాలం కాస్త అననుకూలంగా మారిపోతుంది. భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆగ్రహిస్తాడు. భగవంతుని అనుగ్రహం పొందాలి అన్నా, మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలి అన్నా మీరు అప్రమత్తంగా ఉండండి. మీరు చేసే కొన్ని తప్పుల వల్లనే మీకు జీవితంలో ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. మరి ముఖ్యంగా మీరు ఏమిటంటే ఇప్పటి వరకు పడ్డ కష్టాల కంటే కూడాను ఇక ఇప్పటి నుంచి మీ యొక్క కష్టాలు ఎక్కువ అవుతున్నాయా, తక్కువ చేసుకోబోతున్నారా అనేది మీ చేతుల్లోనే ఉన్నది. అనుకూల తేదీలు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు పాటిస్తే గనక ఖచ్చితంగా మీకు చాలా వరకు భగవంతుని అనుగ్రహం అయితే సిద్ధిస్తుంది. అయితే ఈ 3 రోజుల్లో ఈ రాశి జాతకులు ఈ తప్పులు అయితే అస్సలు చేయకూడదండి. ఏమిటంటే గనక ఈ రాశి జాతకులకు అనుమానం అనేది తారా స్థాయిలో ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎదుటి వారిని గుడ్డిగా నమ్మే ఈ రాశి జాతకులు ఒక్కసారికి వారికి వీరికి మధ్యన ఏదైనా వైరం వచ్చిందంటే చాలండి, వారి మీద అపనమ్మకాన్ని పెంచేసుకుంటారు. ఎప్పుడూ వారిని అవమానిస్తూ ఉంటారు. వీరు ఒక్కసారి అనుమానించడం మొదలు పెడితే గనక ఖచ్చితంగా వీరి యొక్క మాటలు తారాస్థాయికి చేరిపోతాయి. ఎదుటి వారికి ఎందుకు బతుకుతున్నామా అన్నట్లుగా అనిపిస్తుంది. అంతగా వీరు ఎదుటి వారిని మాటలు తూలనాడడం చేస్తూ ఉంటారు. వారు స్త్రీలు అయినా పురుషులు అయినా కూడాను మీ యొక్క మాటల్లో ఏమాత్రం వ్యత్యాసం ఉండదండి. లేనిపోని మాటలతో వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారికి వచ్చే అవకాశాలు కూడా ఒక్కొక్కసారి రానివ్వకుండా చేజార్చేస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు. ఇలా అస్సలు చేయకూడదండి. ముందుగా ఆడవారిని గౌరవించడం నేర్చుకోండి. మీరు మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మీకు ఎదురైనటువంటి దెబ్బల మూలాన మీరు పరిస్థితులను బట్టి ఇలా మారిపోయారు. కానీ మీ యొక్క తత్వం అస్సలు ఇలాంటిది కాదండి. మీరు ఈ యొక్క తత్వాన్ని అలవర్చుకోవద్దు. పరిస్థితులు బాగున్నా బాలేకున్నా కూడాను మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు. వీరి యొక్క అనుమానాలు ఎలా ఉంటాయి అంటే గనక అనుమానం పుట్టాక వీరు పుట్టారా, లేకపోతే వీరు పుట్టాక అనుమానం పుట్టిందా అన్నట్లుగా ఉంటారు. ఎవరిని కూడా నమ్మరు అన్నమాట. అయితే వీరు కుటుంబంలో కూడాను కొన్నిసార్లు ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కావున కుటుంబ సభ్యులకు మీకు మధ్యన దూరం పెరిగిపోతుంది. మీరు ఒంటరి అనే భావన కలిగే విధంగా పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి. ఇలా అస్సలు మీరు చెయ్యకూడదు. ఇలా చేస్తే వెక్కి వెక్కి ఏడవాల్సి వస్తుంది. మీరు ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క తత్వాన్ని మీరు మార్చుకోకపోతే గనక మీ యొక్క ఇబ్బందులు ఇంకాస్త తారాస్థాయికి చేరిపోతాయి. ఇదే తథ్యము. అయితే ఈ రాశి జాతకులు ఈ 3 తేదీల్లో కాస్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. అవి ఆరోగ్య సమస్యలు కావచ్చు, జీవిత భాగస్వామి వైపు నుంచి కావచ్చు, ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చును, ఏ రంగాల్లో ఉన్న వారికి అయినా కూడాను కాస్త సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ఈ సమస్యల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. అయితే ఈ పరిహారం తప్పక పాటించాలి. మీరు ఏమిటి అన్నట్లయితే గనక ఈ రాశి వారి జాతకులు శివాలయానికి వెళ్ళండి, పరమశివుణ్ణి దర్శించుకోండి. అలాగే పరమశివుణ్ణి దర్శించుకున్నాక పరమశివుని యొక్క ఆలయంలో కాస్తంతసేపు కూర్చొని ఏదేని సోమవారం తిథి నాడు ఇలా శివుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత కాస్తంతసేపు దేవాలయంలో కూర్చొని పరమశివుణ్ణి ధ్యానించుకోండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. అంతేకాకుండా శనివారం తిథి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. నిమ్మకాయల దండను ఆంజనేయ స్వామికి సమర్పించండి. అలాగే ఆంజనేయ స్వామి కాలికి ఉన్నటువంటి సింధూరాన్ని మీ వెంట తెచ్చుకోండి. అనునిత్యము ప్రతిరోజు మీరు స్త్రీ అయినా పురుషులు అయినా కూడా మీ యొక్క నుదుటిన ధరించండి. అప్పుడే మీకు రాబోయే విపత్తుల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఆంజనేయ స్వామి గుడి నుంచి 5
నిమ్మకాయలను తెచ్చుకోండి. ఆ యొక్క 5 నిమ్మకాయలను మీరు దండలాగా కట్టుకొని మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టండి. ఇలా కడితే చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. మీ మీద ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేయించినా తొలగిపోతుంది. దుష్ట శక్తి మిమ్మల్ని వీడి వెళ్లిపోతుంది. ఖచ్చితంగా ఇలా చేయండి, చేసి తీరండి. అప్పుడే ఉత్తమ స్థితిగతులు ప్రాప్తిస్తాయి. లేకపోతే గనక మీరు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వెక్కి వెక్కి ఏడవాల్సి వస్తుంది. మీ యొక్క బంధాలు బలపడకుండా పలచన అయిపోతాయి. మీ యొక్క జీవితం ఎందుకు బతుకుతున్నామా అన్నట్లుగా మారిపోతుంది. ఎందుకంటే పరిస్థితులు అలా మీ మీద విజృంభించబోతున్నాయి. ఈ 3 రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.